ఆలయాల దగ్గర చంద్రబాబు గారు ఒక మంచి ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు వాస్తవంగా ఆలయాలకి సత్రాలు అవి ఉంటాయి, రూమ్స్ ఉంటాయి. కాబట్టి దేవాదాయ శాఖ వాళ్ళే నిర్వహిస్తారు, బాధ్యత ఉండదు, జీతాలు తీసుకుంటారు. ఒక హోటల్లో స్పందించినటువంటి విధంగా వాళ్ళు స్పందిస్తారా? స్పందించరు. అదేదో ధర్మానికి మనం ఉంటున్నట్టు బిహేవ్ చేస్తుంటారు సిబ్బంది. ఆలయంలో వచ్చే అంటే భక్తులు ఆలయానికి వెళ్తూ ఉండడం వలన వాళ్ళు వేసేటటువంటి విరాళాల వలన ఆ ఆలయానికి సంబంధించిన నిర్వహణ జరుగుతుంది, ఆ జీతం వాళ్ళకు లభిస్తోంది దానివల్లనే అని వాళ్ళు ఫీల్ అవ్వరు. ఎవరి కోసం అన్నటువంటి రూట్లో ఫీల్ అవుతుంటారు. అంటే సర్వీసెస్ ఉండవు, సక్రమమైనటువంటి సర్వీసు, బాధ్యతాయుతమైన సర్వీస్ ఉండదు. ఇప్పుడు హోటల్లో మనం బెల్లు కొట్టగానే బాయ్ వస్తాడు, రిసెప్షన్ ఫోన్ చేయగానే మనిషి వస్తాడు, హౌస్ కీపింగ్ ఫోన్ చేయగానే వస్తాడు. ఆలయాలకు సంబంధించిన సత్రాల్లో అట్లాంటి ఫెసిలిటీ ఉందా? లేదు. డబ్బులు పెట్టడానికి జనం సిద్ధంగా ఉన్నారు, కానీ తగినటువంటి వసతి లేదు. ఇప్పుడు అదే హోటల్స్ తరహాలో ఆలయాల పరిసరాల్లో హోటల్స్ని పెడితే తద్వారా ఆ ఆలయానికి ఆదాయం, అలాగే బాధ్యతాయుతమైన సేవలు అందుతాయన్నది చంద్రబాబు గారి ఆలోచన. దాన్ని సాక్షి వేరే కోణంలో పెట్టింది, దేవుడి భూములకి ఎసరు అన్నటువంటి. రాష్ట్రంలో పెద్ద ఆలయాల దగ్గర ప్రైవేట్ హోటళ్ళు నిర్మించబోతున్నారు, భూముల్ని కొట్టేయబోతున్నారు. హోటళ్ళని కట్టేయండి, ఆలయానికి డబ్బులు వస్తాయి. అదే సందర్భంలో అవి దోపిడీ చేసే విధంగా ఛార్జీలు ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఆధ్యాత్మికతతో ఉండాలి ఆలయాలు. ఇది ఆలయాల సమీపంలో ఉండేటటువంటి హోటల్స్ ఆధ్యాత్మికత వైపుకు ఉండాలి. ఆ విధంగా చర్యలు తీసుకుంటే మంచిదే. ఎందుకంటే మన సర్వీసెస్ని మనం మెరుగుపరుచుకోలేనప్పుడు ఆ కొత్త సర్వీసెస్ బెటరే. కాకపోతే అది స్టార్ హోటళ్ళ తరహాలో లేకపోతే భారీ హోటళ్ళ తరహాలో బాధుడు కాకుండా భక్తుడికి అందుబాటులో ఉండే ధరల్లో ఉంచడం ముఖ్యం.